హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో అయితే వీడియోస్ రాక చాలా రోజులైతే అవుతుందన్నమాట. ఓకే, చిన్న ప్రాబ్లం వల్ల అయితే నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను. ఐఎమ్ సారీ. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా సరే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే నాకు షార్ట్స్ ద్వారా మానిటైజ్ అవ్వడము, అలాగే నెక్స్ట్ అయితే మా షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ రావడం అయితే జరిగిందనమాట. సో షార్ట్కి వచ్చిన సబ్స్క్రైబర్ మన వీడియో చూస్తారన్న నమ్మకం అయితే ఉండదన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఛానల్ని అయితే సబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో ఆడవాళ్ళని చాలా తక్కువగా చులకనగా చేస్తూ ఉన్నారు. ఆడవాళ్లే కదా, హౌస్ వైఫ్సే కదా అని చెప్పి చాలా తేలిగ్గా తీసి పక్కన పెట్టేస్తారనమాట. ఎంత పని చేసి తీరా ఒక 5 నిమిషాలు కూర్చుంటే నువ్వేం చేసావు ఇప్పుడు దాకా అని అంటారు. సో ఇంటిడి చాకరీ నిజంగా ఒంటెద్దులా మోసుకుంటూ వస్తారండి. కానీ ఒక్కసారి మాట అనేసరికి నిజంగా చాలా చాలా బాధేస్తూ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇంట్లో ప్రతి ఒక్క హస్బెండ్ కూడా అదే అనేది. ఒక హస్బెండే కాదండి, అత్తమామలు కూడా అలాగే అంటూ ఉంటారనమాట. నువ్వేం చేస్తున్నావు, ఇంట్లోనే కదా కూర్చొని ఉంటావు అని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా పడుకునేంత వరకు అయితే అసలు నిజంగా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉంటారనమాట లేడీస్ అయినా సరే. నువ్వేం చేసావు అని ఒక చిన్న మాటతో వాళ్ళ మనసుని నిజంగా నలిపివేస్తారనమాట. ఆ మాట విని 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 కూడా నిజంగా ఆడవాళ్ళు కొంతమంది అయితే తిరుక్కొని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటున్నారు ఈ రోజుల్లో. అది తప్పేం కాదులేండి. ఎందుకంటే బయటికి వెళ్ళి మగవాళ్ళు ఇంట బయట కూడా కష్టపడుతూ ఉంటారు. సో దానికైతే నేను అగ్రీ అవుతాను. కానీ ఆడవాళ్ళు ఇంట్లోనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా ఇంటి పని చేసుకోవడం, పిల్లలకి వండి పెట్టడం, వాళ్ళకి బాక్సులు కట్టడం, వాళ్ళకి జడలు వేయడం, ఇంక మగపిల్లలు ఉన్నా సరే వాళ్ళకి దువ్వడం, వాళ్ళని పంపించడం, మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి హస్బెండ్కి పెట్టడం, అత్త మామూలకి పెట్టడం, మళ్ళీ ఇంకా ఆమె కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదన్నమాట. ఇంకేదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏంటంటే ఒకసారి ఇంట్లో కూర్చున్నారంటే, ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒక పనికి వెళ్ళుకుంటూనే ఉంటారనమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అవును కదండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి, అది నిజమా కాదని. నేను ఒక వర్కింగ్కి వెళ్తూ ఉంటానండి, వర్కింగ్ ఉమెన్ అనమాట. సో అటు హౌస్ని చూసుకుంటూ ఇటు వర్కింగ్కి వెళ్తూ అసలు నిజంగా ఎంత కష్టపడతాను అనేది నాకు తెలుసు. అది ఇంకా అందరితో చెప్పుకోవాల్సిన పని లేదు, దేవుడికి తెలుసు అనమాట. కానీ నువ్వేం చేసావు అని ఒక మాట అంటే నిజంగా చాలా చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏం లైఫ్ రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాలాగే ఎంతమంది బాధపడుతూ ఉంటారో కూడా నాకు తెలుసు అనమాట. కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. నాకే కాదులేండి, చేస్తున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది. ఒక వర్కింగ్ ఉమెనే కాదండి, హౌస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తేనే కదండి మన 4 వేళ్ళు నోట్లోకి వెళ్తూ ఉంటాయి, 5 వేళ్ళు. ఇంకా వాళ్ళు చేయకపోతే మనం ఏం చేయగలము? పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, హస్బెండ్కి కానీ, భార్యకి కానీ ఆవిడ చేస్తేనే ఇల్లంతా శుభ్రంగా ఉంటుందన్నమాట. లేదనుకుంటే ఎక్కడే ఉంటాయన్నమాట. బయట వాళ్ళు చేస్తే ఎంతవరకు చేస్తారు? కొంచెం వరకే చేస్తారు. కానీ ఇంటి ఇల్లాలు చేయకపోతే ఇంకా ఇల్లులాగా ఉండదండి. కానీ అదంతా మర్చిపోయి నువ్వేం చేసావు అన్న ఒక మాట అంటే మాత్రం చాలా చాలా బాధొస్తూ ఉంటుందన్నమాట. ఇది చెప్పడం కాదు, అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులకి నిజంగా రాష్ట్రపతికి ఇచ్చే జీతం కన్నా కూడా ఎక్కువ ఇవ్వాలన్నమాట. అంత జీతం తీసుకోవాల్సినటువంటి అధికారం ఉన్న ఆడవాళ్ళు ఏది కూడా మాట్లాడకుండా ఇంట్లో అలా కొక్కిన పెన్లో పడి ఉంటున్నారంటే అర్థం వాళ్ళ మంచితనం అంతే తప్ప వాళ్ళ చేతగానితనం అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది చెప్పాలనుకున్నాను, చెప్పానమాట. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో చూసారు కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా హడావుడిగా ఉంటుందన్నమాట. నాదైతే మార్నింగ్ 5కి 5:30కి అయితే లేస్తూ ఉంటానన్నమాట. సో నా 4 పిల్లలకి బాక్సులు కట్టి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళతో పాటు నేను డ్యూటీకి వెళ్ళి ఇంట్లో మామగారికి అన్నీ చూసి మళ్ళీ హస్బెండ్కి ఏదైనా కావాల్సి ఉంటే చూసి పెట్టి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ 6కి ఇంటికి వచ్చి మళ్ళీ రొటీన్ అనమాట. మళ్ళీ డిన్నర్లోకి ఏం కావాలన్నీ చూసుకోవాలన్నమాట. ఒక 4 పిల్లలకి చేయాలి, హస్బెండ్కి చేయాలి, మామగారికి చేయాలి, నాగది నేను చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుందండి ఆడవాళ్ళు. నిజంగా వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి కూడా కొంచెం వెనకాడతాం అన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే చెప్తే ఏమంటారు అని చెప్పి ఉంటాయన్నమాట. ఇంకా పక్క వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే చూపించగలం, కానీ మనకు బాగాలేకపోతే మాత్రం డబ్బులు అయిపోతాయి ఎందుకులేని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి, అది నిజమా కాదైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళడానికి అయితే ఇంకా చూసారు కదా, సాంబార్ అయితే పెట్టాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్సులు కూడా రెడీ చేస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా 4 బాక్సులు కడతానండి. ఇంకా మా పిల్లలకి, నాకు, అలాగే మా ఆయనకి పత్తెం కూర వండి పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. హస్బెండ్కి అయితే ఆయనకి జొన్న రైస్ అలాంటివి వండి పెడుతూ ఉంటాను. బేసిక్గా అయితే బయట తింటారనమాట. టిఫినే భోజనం అయితే తీసుకోరండి. ఎప్పుడన్నా చపాతీ, పుల్కా ఇలాంటివి బయట తింటారనమాట. రైస్ కూడా ప్రిఫర్ చేయరు.
చూసారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఇక్కడైతే దోసలు అయితే వేస్తూ ఉన్నానన్నమాట. టైం వచ్చి ఇప్పుడు 6:30 అవుతూ ఉందండి. ఇంకా లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేశాను పిల్లలకి. ఇంక వీళ్ళకి మనము దోసలు వేస్తున్నాం కదా! ఈ దోసలు అయితే వేసేసి కొంచెం టమాటా చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. దానిలోకి సైడ్ డిష్‌కి ఇంక పెట్టేసామంటే ఇంక తినేసి 7:15 కల్లా బస్ వస్తుందనమాట. ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్‌కి అయితే తెలుసనమాట వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి కూడా. 7:15 కల్లా పిల్లలు వెళ్తూ ఉంటారు. నేను నా చిన్న పాప అయితే వెనకాల వెళ్తూ ఉంటాం అనమాట. 8:30కి వెళ్తూ ఉంటాం. ఓకేనండి. డ్యూటీ నుంచి వచ్చాకైతే టైం వచ్చి ఇప్పుడు 6:30, 7 అవుతూ ఉంది. చూసారు కదా మా హస్బెండ్ వచ్చేసరికి చేపలైతే తీసుకొచ్చి పెట్టారు. ఇంకా రాగానే డ్యూటీ నుంచి రాగానే ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాననమాట. ఇంకా తెచ్చిపెట్టాక చేయక తప్పదు కదండీ. నాకైతే చేపలు చేయడం రాదనమాట. ఇంక ఎలాగోలాగా చేయాలి. మా అత్తయ్య గారు చేసి పెట్టేవారు నాకు చేపలు ఎప్పుడైనా తెచ్చినప్పుడు. లేదనుకుంటే ముక్కలు కొట్టుకొస్తే ఇంక దాన్ని జస్ట్ క్లీన్ చేసుకొని వాష్ చేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఇలా చేపలంగా తీసుకొచ్చారు కాబట్టి ఇంక దీన్ని క్లీన్ చేయాలి. టైం వచ్చి 7 అవుతూ ఉందనమాట. ఇప్పుడు దీన్ని వాష్ చేసి నీట్‌గా ఇంక అగరొత్తులు అయితే వెలిగించుకున్నాననమాట. ఇక్కడ దోమలు అయితే లెస్స ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! పొగ కూడా వస్తూ ఉందనమాట. ఇంక ఇదంతా క్లీన్ చేసేసరికి నాకైతే 8:30 అయిపోయిందనమాట. ఇంక వండేసరికి 9 అయింది. 9:15 అయిపోయింది. మేము తినేసరికి 10కి కూర్చున్నాము. 10:30 నుంచి 11 వరకు నాకు ఇంకా పని ఉంటుందండి. ఇంట్లో పాత్రలన్నీ నీట్‌గా చేసుకోవడం, గ్యాస్ బండని తుడుచుకోవడం, తడిగుడ్లు పెట్టేసుకోవడం. ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా సింక్ అంతా ఖాళీగా ఉండాలనమాట. ఎటువంటి అంట్లు కూడా ఉండకూడదు. 5:30కి లేస్తాను కదా! డైరెక్ట్ మొహం కడుక్కొని అయితే ఇంకా వంట దగ్గరికైతే వెళ్ళిపోతూ ఉంటాను. సో, పాచి గిన్నెలు ఏవి కూడా నేను ఇంట్లో పెట్టనండి. ఆ నైటే క్లీన్ చేసేస్తాను అన్నీ కూడా. చూసారు కదా టైం వచ్చి 7:15 అవుతూ ఉంది. చాలా చీకటైతే పడిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా కడిగి చేసేసరికి చేపలైతే రాని వాళ్ళు నిజంగా ఇంత కష్టపడాలి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ ద్వారా అయితే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఛానల్ అయితే సబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్.